సింధు నీ గురించి చెప్పిన తర్వాత తెలిసింది నువ్వేంటో, నీ ఆలోచనలేంటో అని, నీ ప్రవర్తన ఏంటో అని. పైకి మంచిగా ఉంటూ లోపల మా కుటుంబాన్నే ముంచేయాలని చూస్తావా? నా తాము ఇల్లు వదిలి పారిపోయిందంటే నీ వల్లే, కేవలం నీ వల్లే. ఎన్ని కష్టాలు దాము అనుభవించుంటుందో నేను అర్థం చేసుకోగలను. మొండి మనిషి అయిన నా దామునే నీ దెబ్బకి భయపడి వెళ్ళిపోయిందంటే నువ్వు ఎంత దుర్మార్గురాలువో తెలుస్తుంది. చెప్పవే, చెప్పు, ఎందుకు ఇదంతా చేశావు? ఎందుకు నా దాముని మతిస్థిమితం లేని మనిషిగా మార్చాలని చూస్తున్నావు? నిజం చెప్పకపోతే నీ ప్రాణం తీస్తాను. ఏంటన్నా మీరు చేసిందంత సింధు అయితే మధునెందుకు మీరు తప్పు పడుతున్నారు? అయ్యో మధులే, ఏంటన్నా మీరు, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ రోజు కూడా మీరు అంటే నాన్న, ఈ సింధు చేసిన గొడవ వల్ల మీరు అమ్మను కూడా కాదనుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అమ్మ పరిస్థితి, ఆరోగ్యం దిగజారిపోతూ వచ్చింది. చివరికి అమ్మకు కూడా చెప్పకుండా తమ్ముడు కూడా మీ దగ్గరికి వచ్చేశాడు. నా భర్త, నా కొడుకు అమ్మను వదిలి ఈ ఇంటి పరువు తీసేసిన సింధు వద్దకు చేరారని అమ్మ మానసికంగా ఎంత నలిగిపోయిందో మీకేం తెలుసు? అమ్మ మిస్ అవడానికి కారణం మధు కాదు, ముమ్మాడికి ఈ సింధుయే. ఏయ్ తేజ, నీ భార్యని వెనకేసుకు రావడం కోసం మధు చేసిన తప్పుని నా మీద రుద్దితే నేను అస్సలు ఊరుకోను చెప్తున్నాను. ఊరుకోకేం చేస్తావు? చెప్పు, ఊరుకోకేం చేస్తావు? నువ్వు మళ్ళీ మా కుటుంబంలోకి రావడం వల్లే కదా మా అందరికి నీ కష్టాలు. చాలే అపరా. సిగ్గు లేకుండా నీ పెళ్ళాన్ని సమర్థిస్తున్నావా? ఏంట్రా అసలు సింధు చేసిన తప్పు? ఏంటి సింధు చేసిన తప్పు? పిల్లలతో కలిసి తన అత్తారింట్లో ఉండాలనుకోవడం సింధు చేసిన తప్పా? సింధు గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడావో నీ పెళ్ళానికి పట్టిన గతే నీకు పడుతుంది. జాగ్రత్త. మీ అమ్మ మానసికంగా బాధపడుతుందని మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? నేను ఫోన్ చేసి మీ అమ్మ గురించి అడిగినప్పుడల్లా నువ్వు నీ పెళ్ళాం మాట దాటవేస్తూ వచ్చారు. మీ అమ్మ పూర్తిగా పిచ్చిదయ్యేదాకా ఇద్దరు చూస్తూ ఉన్నారు. ఆ రోజే మాతో చెప్పుంటే ఈరోజు మీ అమ్మకి పరిస్థితి వచ్చేదా? పెద్ద కొడుకు అయ్యుండి కూడా మీ అమ్మ విషయంలో శుద్ధ మొద్దువైపోయావు కదరా. చెచ్చే, నువ్విలాంటి దానివని తెలియక కోరి నిన్ను కోడలిగా చేసుకుందే ఆ పిచ్చిది. అలాంటి దాన్ని మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? ఎలా అనిపించింది? అయ్యో మావయ్య, ఈ సింధు మిమ్మల్ని కూడా మాయ చేస్తుంది. మాయ చేసే బుద్ధి, మోసం చేసే మనస్తత్వం నీది, నాది కాదు. నేనా? మావయ్య, సింధు మాటలు నమ్మద్దు మావయ్య. మరిది గారిని ఎలాగైనా సరే మళ్ళీ భర్తగా తను సొంతం చేసుకోవాలని మన కుటుంబంలో సింధు ఎన్ని కలతలు కల్లోలాలు సృష్టించింది. అత్తయ్యకు మీరు దూరం అయ్యేలా చేసింది. మరిది గారు తన దగ్గరికి వచ్చేలా చేసుకుంది. మీరందరూ అత్తయ్యని వదిలి వెళ్ళినా
నేను కోడలిగా కాకుండా సొంత కూతురిలా అత్తయ్యని చూసుకుంటున్నాను మావయ్య. ఇదిగోండి, ఈ సింధు వల్ల మెంటల్ బ్యాలెన్స్ తప్పిన అత్తయ్య గారికి నేనే దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. మళ్ళీ అత్తయ్యని మామూలు మనిషిని చేసి మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. అందుకని అత్తయ్య పరిస్థితి గురించి మీకు చెప్పలేదు. చెబితే మీరు తట్టుకోలేరని మావయ్య ఇప్పటిదాకా ఆగే మావయ్య. హే మధు, మీ అత్తయ్యని మభ్యపెట్టినట్టు మాయ చేసినట్టు నన్ను కూడా మాయ చేయాలని చూడకు. నువ్వు సింధు, మీ ఇద్దరిలో ఎవరు మంచి ఎవరు చెడు అన్నది నాకు బాగా తెలుసు. మంచి మనసున్న సింధుని కోడలిగా కాదనుకుని చెడు ఆలోచనలున్న నిన్ను కోడలిగా తను చేరదీసింది. అదే దాము చేసిన పెద్ద తప్పు. ఆపండి నాన్న. ఇందాక నుంచి చూస్తున్నాను, మధుని మీరు ఎందుకు అన్నాన్ని మాట్లాడి అంటున్నారు? మధు ఏం చేసినా మన ఇంటి కోసమే చేసింది. అది తెలుసుకోకుండా ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఏయ్ తేజ, అత్తయ్య కూడా ఈ ఇంటి గౌరవం, పరువు, మర్యాదలు ఈ మధు నిలబెడుతుందని చాలా నమ్మింది. చివరికి అత్తయ్యని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు. మధు క్యారెక్టర్ కరెక్ట్ కాదని, తను మంచిది కాదని నేను చెప్తున్నా ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి, అందర్నీ ఎలాంటి పరిస్థితికి దిగజార్చిందో నీ పెళ్ళం. ఏ సింధు, నోటికొచ్చిందల్లా మాట్లాడుకో. ఆ అత్తయ్యని నేను పిచ్చిదాన్ని చేశానా? నీ వల్లే కదా అత్తయ్య ఈ పరిస్థితికి వచ్చారు. అసలు నీ దగ్గర ఏ ఆధారాలున్నాయని నా మీద ఎన్ని నిందలు వేస్తున్నావు? నువ్వు నన్ను ఏమనాలి అనుకున్నా ముందు ఆధారాలు చూపించి ఆ తర్వాత మాట్లాడు. ఇలా ఊరికే మాటలు పడ్డమంటే నా వల్ల కావడం లేదు. ఆధారాలు లేవనే కదా నువ్వింతలా రెచ్చిపోయి నీకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా నువ్వనుకున్నవన్నీ చేస్తున్నావు. ఆధారాలతోనే వస్తాను. నువ్వేంటో అందరికీ తెలిసేలా చేస్తాను. ఏ మధు, మీ అత్తయ్య క్షేమంగా ఇంటికి రావాలని, నా దాముకి ఏం కాకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకో. పొరపాటున నా దాముకి ఏమైనా అయ్యిందా? ఇప్పటి వరకు నన్ను నువ్వు మామయ్యగానే చూసావు. అసలైన చంద్రశేఖర్ని చూడలేదు. చూస్తే తట్టుకోలేవు. జాగ్రత్త. పదమ సింధు, మనం వెళ్దాం. మావయ్య, ఎక్కడికి? మనం ఉంటున్న ఇంటికి. మావయ్య ప్లీజ్, దయచేసి ఇప్పుడైనా నా మాట వినండి. మీరిక్కడే ఉండాలి.